హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వదినా మదన్. ఏంటి మళ్ళీ వీళ్ళు కిచెన్ లోనే ఉన్నారని చూస్తున్నారా? సో మేము లాస్ట్ టైం చేసిన కుకింగ్ వీడియోకి మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వి గాట్ అరౌండ్ 1K వ్యూస్. సో వీఆర్ అగైన్ బ్యాక్ విత్ వన్ మోర్ కుకింగ్ వీడియో. మెన్యూ వచ్చేసి చికెన్ లాలీపాప్స్ ప్లస్ చికెన్ డ్రమ్ స్టిక్స్. ఇప్పుడు చికెన్ లాలీపాప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో ఫస్ట్ ఫ్రెష్లీ వాష్డ్ చికెన్ లాలీపాప్స్, డార్క్ సోయా సాస్, Szechuan sauce, pepper powder, tomato ketchup, spring onions, chopped onions, white vinegar, salt, turmeric, ginger garlic paste, chili powder, maida, corn flour, 1 whole egg. ఇప్పుడు లాలీపాప్స్ మ్యారినేట్ చేసేసుకుందాం. ఫస్ట్ లాలీపాప్స్ లో పెప్పర్, ఓకే, దెన్ డార్క్ సోయా సాస్, okay, రెడ్ చిల్లీ పౌడర్, yes, salt, yes, turmeric powder, ginger garlic paste. Yeah, ఫస్ట్ ఇవైతే మ్యారినేట్ చేసేసుకుందాం. సో చికెన్ లాలీపాప్కి మొత్తం పట్టేలా మిక్స్ చేసుకోవాలి. సో లాలీపాప్స్కి బాగా పట్టేలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేద్దాము. టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మనం ఒక 30 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. స్వాతి, నీకు ఏమంటే ఇష్టం? లాలీపాప్స్ డ్రమ్ స్టిక్స్? నాకు లాలీపాప్స్ ఇష్టం. నీకు? నాకు రెండు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అంటే ఇష్టం ఉండదు, కానీ ఇవైతే ఇష్టం. ఓకే, నేను స్టార్టర్స్ ఫేవరెట్ అయితే. సో చికెన్ లాలీపాప్స్ అయితే అన్ని కలిసిపోయేలా ఇలా మ్యారినేట్ చేసుకున్నాము. ఇది ఒక 30 మినిట్స్ మనం పక్కకు పెట్టుకోవాలి. సో దట్ ఈ లోపు మనం డ్రమ్ స్టిక్స్ కలిపేసుకుందామా? ఎస్. సో చికెన్ లాలీపాప్స్ అయితే మనం పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు చికెన్ డ్రమ్ స్టిక్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో చికెన్ డ్రమ్ స్టిక్స్, మైదా, కార్న్ ఫ్లోర్, కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, టమాటో కెచప్, సాల్ట్ అండ్ టర్మరిక్. డ్రమ్ స్టిక్స్ కి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఫస్ట్ మనం కర్డ్ వేసేసుకుందాం. గరం మసాలా, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, salt, turmeric powder, tomato ketchup, 1 spoon of tomato ketchup, corn flour, స్టార్టర్స్ క్వాంటిటీ మీ ఇష్టం, లైక్ ఎన్ని టేబుల్ స్పూన్స్ వేసుకుంటారా మీరు. మైదా, సో ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మసాలా మిక్స్ చేసేసుకుందాం. లాస్ట్లో కొంచెం రిఫైన్డ్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాం. సో డ్రమ్ స్టిక్స్ కి మసాలా ఇలా ఉండాలి. సో ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకొని పెట్టుకున్న మసాలా కూడా మొత్తం యాడ్ చేసేసుకుందాం ఇందులోకి.
సో ఇప్పుడు డ్రమ్ స్టిక్స్కి బాగా పట్టించాలి. డ్రమ్ స్టిక్స్ అయితే ఇలా బాగా మ్యారినేట్ చేసుకోవాలి, మసాలా అంతా డ్రమ్ స్టిక్స్లోకి వెళ్ళేలాగా. సో దీన్ని కూడా మనం 30 to 35 minutes పక్కకు పెట్టుకోవాలి. సో 30 minutes అయింది చికెన్ లాలీపాప్స్ మ్యారినేట్ చేసేసుకొని. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో మైదా, కార్న్ఫ్లోర్, ఎగ్, 1 whole egg. సో మిక్స్ చేసేసుకున్నాం. సో ఇలా కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం చికెన్ లాలీపాప్స్ని డీప్ ఫ్రై చేసేసుకుందాం. డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఎస్, సో ఆయిల్ కూడా వేసుకుందాం డీప్ ఫ్రైకి తగ్గట్టు. సో ఇప్పుడు మనకు ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. మనం 1 by 1 వేసేసుకుందాం. ఇప్పుడు బాగా డీప్ ఫ్రై అవ్వాలి. ఇవి టర్న్ చేసుకుందాము వీటిని. ఇలా అన్ని టర్న్ చేసేసుకోవాలి. చూసారా ఎంత బాగా కాలాయో, బ్రౌనిష్ కలర్ లో రావాలి. సో చూసారు కదా, ఈ సైడ్ ఎలా అయితే మనకి బ్రౌనిష్ కలర్ వచ్చిందో ఆ సైడ్ కూడా మనకి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. స్వాతి, ఏదైనా ఒక పాట తీసుకుందామా? మళ్ళీ ఏం పాట? ఏదన్నా ఒకటి. చికెన్ చూస్తే లాలీపాప్స్ చూస్తే నీకు ఏం గుర్తొస్తుంది పాట? నీ కళ్ళని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చూపుల తొక్కకు వెళ్ళకు దయలే దాసలు, నీ కళ్ళకి కావాలి కాస్తాయి కాటుకల నా కళ్ళలు, నువ్వు నులుముతుంటే రగకంది చిందే నీ సిగులు. ఆఫ్ చేసేసుకున్నాము. బాగా కాలినాయి కదా, మంచి డీప్ ఫ్రై. లాలీపాప్స్ ని సాటే చేసుకుందాం. సో ఫస్ట్ దానికి ఆయిల్, ఓకే సరిపోతుంది. దీనికి కొద్దిగా ఆయిల్ సరిపోతుంది. ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. అయితే మనకి హీట్ అయింది. మనం కట్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ వేసేసుకుందాం. కొంచెం ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం.
కాసేపు ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయినాయి కాబట్టి మనం షెజ్వాన్ సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ అండ్ 1 స్పూన్ టమాటా కెచప్. సో ఇది ఒక 1 మినిట్ ఫ్రై అయితే చాలు. ఈలోపు మనం కార్న్ స్టార్చ్ ప్రిపేర్ చేసుకుందాము. కార్న్ స్టార్చ్కి ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ప్రిపేర్ అయిపోయింది. జస్ట్ కార్న్ ఫ్లోర్ లో జస్ట్ వాటర్ యాడ్ చేసుకున్నాము. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ స్టీమ్ చేసి అవి దగ్గర దీంట్లోకి చికెన్ లాలీపాప్స్ యాడ్ చేస్తున్నాను. కలిపిస్తుంటా. దీన్ని మనం స్టీమ్ చేసుకున్నాం. మొత్తం లాలీపాప్స్కి అంతా పట్టాలి. ఇది అయిపోయాయి కాబట్టి మనం లాస్ట్ లో స్ప్రింగ్ ఆనియన్స్ గార్నిష్ చేస్తాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాం. మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. సో ఇదంతా మనం పైన వేసేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్స్ ఎలా రెడీ చేసుకోవాలో. సో ఈజీ ఎక్కింది. సో ఇప్పుడు మనం డ్రమ్ స్టిక్స్ ఫ్రై చేసుకుందాం. ఇది కూడా మనం టర్న్ చేసుకున్నాం. ఇప్పుడు మంచి కాదు సైడ్ అయితే. సో ఇవైతే చూసారు కదా, బాగా డీప్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాం. సో చూసారు కదా, డ్రమ్ స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి. రెస్టారెంట్ స్టైల్లో ఎంత బాగా వచ్చాయి కదా, యమ్మీగా ఉన్నాయి కదా. మీ టమ్మీ కూడా ఫుల్ అవ్వాలని ఉందా? సో ఫస్ట్ లాలీపాప్స్ టేస్ట్ చూద్దాం. ఇడియారా నిజంగానే రెస్టారెంట్ స్టైల్ నిజంగా అదిరిపోయినాయి. లోపల మసాలా కూడా, కలర్ కూడా చూసారు కదా, చాలా బాగుంది. ఫుడ్ కలర్ అయితే మేము అస్సలు యాడ్ చేయలేదు. ఆసమ్. లాలీపాప్స్ అయితే అద్దరిపోయింది అసలు. నాకైతే మస్తు నచ్చింది. రెస్టారెంట్ సూపర్ ఉంది. ఇప్పుడు చికెన్ డ్రమ్ స్టిక్స్ తీసుకుంటాం. స్పైసీ జ్యూసీనెస్ నిజంగా చాలా బాగుంది. కూడా మసాలా కరెక్ట్ సరిపోయింది. నిజంగా జ్యూసీ జ్యూసీగా ఉంది. వావ్, క్రిస్పీనెస్ ఉంది.
మా చికెన్ లాలీపాప్స్ అండ్ చికెన్ డ్రమ్ స్టిక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.